నటుడు సుమన్ రియల్ లైఫ్ గురించి దాదాపుగా అన్ని విషయాలు అందరికీ తెలుసు. బిగినింగ్లో సుమన్ కెరీర్ ఉవ్వెత్తున ఎగిసింది. ఆ తర్వాత సుమన్ ఎలాంటి వివాదంలో చిక్కుకున్నాడు, జైలు జీవితం ఎందుకు అనుభవించాడు విషయంపై అపోహలు ఉండేవి. సుమన్ వివాదంలో చిక్కుకున్న మాట వాస్తవమే, జైలుకు వెళ్లిన సంగతి కూడా నిజమే. దానివల్లే సుమన్ తన కెరీర్లో బాగా వెనుకబడిపోయాడు. అయితే ఆ వివాదం వెనుక వినిపించిన కారణాలు రూమర్స్ మాత్రమే. తనని కేసులో ఇరికించిన వారి గురించి కూడా చాలామంది ప్రముఖులు వాస్తవాలు తెలిపారు. సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. సుమన్ ఆస్తులకి సంబంధించిన వివాదం కూడా ఉంది. చాలా ఏళ్ల క్రితం సుమన్ యాదగిరిగుట్ట సమీపంలో ఒక ల్యాండ్ను కొన్నాడు. అది ఏకంగా 170 ఎకరాల ల్యాండ్. అది ల్యాండ్ని ఏం చేద్దామని ఆలోచిస్తుండగా తన భార్యకు ఒక ఐడియా వచ్చి చెప్పింది. ఆ స్థలంలో ఆయుర్వేదిక్ రిసార్ట్స్గా నిర్మిద్దాం అని చెప్పిందట. సుమన్ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత మరో ఆలోచన వచ్చింది. ఆ సమయంలో కార్గిల్ వార్ కూడా జరిగింది. కార్గిల్ వార్లో పాల్గొన్న సైనికుల కోసం ఏదో ఒకటి చేయాలని నా భార్య నేను అనుకున్నాం. కార్గిల్లో పోరాడిన సైనికుల కోసం 175 ఎకరాల్లో కొంత ల్యాండ్ విరాళంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. బాగున్న ల్యాండ్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. ఊహించని విధంగా ఆ ల్యాండ్ వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తుంది. వివాదాలు తొలగిపోయి మాకు అనుకూలంగా తీర్పు వస్తే సైనికుల కోసం మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని సుమన్ తెలిపారు. ఆ ల్యాండ్ డబుల్ రిజిస్ట్రేషన్ వల్ల వివాదం నెలకొందని సుమన్ తెలిపారు. జైలు నుంచి తిరిగొచ్చిన కెరీర్లో నిలదొక్కున్నారు సుమన్. కెరీర్ బిగినింగ్లో హీరోగా అదరగొట్టిన సుమన్ చిరంజీవికి సైతం పోటీ ఇచ్చాడు. ఆ తరువాత కేసుల వల్ల వెనుకబడ్డాడు. జైలు నుంచి తిరిగి వచ్చి మునుపట్లా కాకుండా బాగానే రాణించాడు. నా దర్శకులు నిర్మాతలు నన్ను రిపీట్ చేశారు. నా క్యారెక్టర్ బ్యాడ్ అయితే ఆ విధంగా దర్శకులు నిర్మాతలు నా దగ్గరికి వచ్చేవారు కాదు. చాలామంది దర్శక నిర్మాతల్లో 5 లేదా 6 చిత్రాలు కూడా చేశాను. ఒక్క హీరోయిన్ కూడా ఎటువంటి విభేదాలు ఉండేవి కాదు. నాతో ఎక్కువ సినిమాలు తీసిన హీరోయిన్స్ అంటే విజయశాంతి, భానుప్రియ. హీరోయిన్లు నన్ను ఇష్టపడేవారు. సుమన్తో మేము చేయము అని చెప్పిన హీరోయిన్ ఒక్కరు కూడా లేరు. దానికి కారణం నా క్యారెక్టర్. రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పటికీ హీరోయిన్లను అడిగి చేసేవాడిని. మాకు ఇబ్బంది అంటే చేసేవాడిని కాదు అని చెప్పారు సుమన్. కొన్నిసార్లు హీరోయిన్లు ముద్దు సీన్కి నో చెప్పేవారు. కొంతమంది డైరెక్టర్లు షూటింగ్ జరుగుతున్నప్పుడు అడ్వాంటేజ్గా తీసుకొని ముద్దు పెట్టేయమని చెప్పేవారు. నేను అలా చేయను, వాళ్ళు అనుమతి ఇస్తే మాత్రమే ఆ సీన్ చేస్తాను అని చెప్పేవాడిని. నేను నా క్యారెక్టర్ని మెయింటైన్ చేసేవాడిని అనేవారు సుమన్. మీలో ఎవరైనా సుమన్ అభిమానులు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.